మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ దీపావళి స్పెషల్ ఆఫర్స్ 30,000కు మించి ఆభరణాలు కొంటే 100 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ఉచితం. పేర్లో రవితేజ, చూడ్డానికి నానిగా ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుర్కొన్నారు. సో నెక్స్ట్ మీరే అనుకోవచ్చా? నాకు కూడా అలానే వెళ్ళాలని ఉందండి, వాళ్ళు పాతే ఫాలో అవ్వాలి ఉంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. సాఫ్ట్వేర్ నుండి ఇప్పుడు హీరో దాకా అంటే ఎలా అనిపించింది మీకు ఆ ప్రయాణం? చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయిందండి అది. ఎందుకంటే చాలా చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. బొమ్మరిల్లు ఫాదర్ అనొచ్చా? ఫస్ట్ టైం నాకంటూ నేను ఒక డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా నిలబడ్డానంటే అది మూవీ ఇండస్ట్రీ. టీఏపీడీ అంటే మీమ్స్ ఫేమస్ జనరల్గా. సో మనం ఇది మీమ్స్ అని అనుకుంటే కనుక ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అనేది మీ లైఫ్లో మీ అవకాశాల కోసం మీరు ఛాన్సెస్ కోసం వెళ్ళినప్పుడు కనుక ఎప్పుడైనా ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని మీకేమైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది. నిన్ననే అనిపించిన పాయింట్ ఏంటంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉప్పల్ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మన స్పెషల్ గెస్ట్ సిఏపిడి ఫేమ్ అండ్ సగలేటి కథ సినిమాతో మంచి హిట్ కొట్టిన రవితేజ మహాదాసింగ్ గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ హాయ్ హాయ్. మంచి చిల్ అయినట్టున్నారు, మంచి మూవీ హిట్ అయిపోయింది. అవునండి, మూవీ హిట్ కన్నా ఇంటర్వ్యూలో కూర్చోవడం మంచి ఎక్సైటింగ్ ఉందండి. ఎందుకంటే మీరు అన్నారు కదా సిఏపిడి ఐ డ్రీమ్ రెండు కొలాబరేషన్లో వర్క్ చేస్తాయి. ఆఫ్ కోర్స్ వి షేర్ ద సేమ్ కామన్ ఆఫీస్ స్పేస్. సో ఒకే ఆఫీస్ స్పేస్లో ఉండడం వల్ల ఇంటర్వ్యూస్ కూడా ఎప్పుడైనా అయినప్పుడు మేము షూట్స్ ఆపాల్సి వచ్చేది, ఎప్పుడైనా ఆ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు కామ్గా ఉండాల్సి వచ్చేది, కొన్నిసార్లు బయట ఉండాల్సి వచ్చేది, ఇలా చూస్తూ ఉండేవాళ్ళు అనమాట. అరే ఇప్పుడు మన ఇంటర్వ్యూ అవుతుంది అంటే సో ఇప్పుడు అనిపిస్తుంది ఎవరు గట్టిగా అరుస్తున్నారు, మా కామ్ ఆడిన ఇంటర్వ్యూ అవుతుంది, ఆ ఫీలింగ్ ఉంది అనమాట. సో వెరీ ఎక్సైటెడ్. మీ పూర్తి పేరు రవితేజ మహాదాస్. అవునండి. మహాదాస్యం కన్నా మహా ఆశయం అనాలేమో, ఎందుకంటే మీరు ఆశయంతోనే సుపరిచితులయ్యారు. అవునండి అవునండి. ఇప్పుడు సక్లేటి కథతో హీరో. సో ఎలా ఉంది హీరో? మిమ్మల్ని మీరు థియేటర్లో చూసుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? నేను మాటల్లో చెప్పలేనండి. థియేటర్లో చూసుకున్నప్పుడు అంటే ఆల్రెడీ చాలాసార్లు ప్రీమియర్స్ వేసామండి, చాలా సెలబ్రిటీస్కి వేసాం, ఇండస్ట్రీ వాళ్ళకి ముందు వేసాం, థియేటర్స్లోనే పెద్ద థియేటర్స్లోనే ప్రీమియర్స్ వేసాం. కానీ కామన్ ఆడియన్స్తో ఒక ఫుల్ ప్యాక్డ్ హాల్లో కూర్చొని మన స్క్రీన్ మీద వస్తున్నప్పుడు ఆ ఎమోషన్ తగ్గట్టు వీళ్ళు రియాక్ట్ అవుతుంటే, ఎప్పుడైనా కామెడీ అయితే నవ్వుతున్నారు, ఏదైనా మంచి ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఆ సీన్స్కి వీళ్ళందరూ ఎమోషనలైజ్ అవుతున్నారు, నేను స్క్రీన్ కన్నా వీళ్ళు చూస్తున్నాను అనమాట. సో అప్పుడు ఓకే మనం అనుకున్న దానికి స్టెప్ 1 రీచ్ అయ్యాం అనే ఫీలింగ్ వచ్చింది. పేర్లో రవితేజ, చూడ్డానికి నానిగా ఉంటారు. సో వాళ్ళు ఇద్దరు కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఎదుర్కొన్నారు. సో నెక్స్ట్ మీరే అనుకోవచ్చా? నాకు కూడా అలానే వెళ్ళాలని ఉందండి, వాళ్ళు పాతే ఫాలో అవ్వాలి ఉంది. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అండి. సో అసలు వీళ్ళందరికీ మెయిన్ గాడ్ ఫాదర్ చిరంజీవి గారు కదండి. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వచ్చిన వాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. మొదటిగా చెప్పాలంటే సో చిరంజీవి గారు అంటే నాకు చాలా అభిమానం అండి. అందుకు ఆయన పాత్రలోనే వెళ్ళాలని కోరిక. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ నుండి ఇప్పుడు హీరో దాకా అంటే ఎలా అనిపించింది మీకు ఆ ప్రయాణం, జర్నీ? నన్ను చాలా మంది అడిగారండి, ఏంటి సాఫ్ట్వేర్ జాబ్ మానేసి ఇందులోకి వచ్చావు, అంత డెసిషన్ చాలా కష్టంగా ఉంటుంది కదా, ఎలా తీసుకున్నా అంత క్లిష్టమైన డెసిషన్. కాకపోతే నాకు చాలా చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోయిందండి అది. ఎందుకంటే ఆల్రెడీ ఒక 1 year రెండు పడవల ప్రయాణం చేశాను. ఎప్పుడైతే మా సిఏపిడి CEO శరత్ అంకిత్, ఆయన మెయిన్ లైఫ్ చేంజర్ నాకు. అయితే ఆయన అడిగారు అనమాట, రవి ఇప్పుడు ఎలా నీకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మూవీ ఆఫర్స్ వస్తున్నాయి, మన దాంట్లో చాలా బాగుంది, దెర్ ఇస్ ఆల్సో నైస్ మనీ, అటు నుంచి షిఫ్ట్ అవ్వచ్చు కదా, ఎప్పుడైనా వీ కెన్ గో బ్యాక్ దేర్ ఇఫ్ యూ వాంట్ అన్నారు. ఆయన అన్నారు, నెక్స్ట్ సెకండ్ ఓకే భయ్యా చేసేద్దాం, అలా అయిపోయింది అనమాట. అండ్ అంటే నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది అలా ఎలా మారిందని. ఎందుకంటే నేను ఒక చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, అదే చాలా చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీ. సో బొమ్మరిల్లు ఫాదర్ అనొచ్చండి, బొమ్మరిల్లు ఫాదర్ అనొచ్చు. చాలా స్ట్రిక్ట్. అంటే అప్పుడు దాకా వాళ్ళు చెప్పిందే, వాళ్ళకి నచ్చిందే
అండ్ అఫ్ కోర్స్ నాకు కూడా మంచిదే, నా లైఫ్ నేను ఇప్పుడు దాకా ఇలా ఉన్నానంటే కారణం వాళ్ళే. ఫస్ట్ టైం నాకంటూ నేను ఒక డెసిషన్ తీసుకొని స్ట్రాంగ్గా నిలబడ్డానంటే అది మూవీ ఇండస్ట్రీ. సో దీనికన్నా ముందు మ్యూజిక్ బ్యాండ్ కూడా రన్ చేశారు. అయ్యో చాలా బ్యాక్గ్రౌండ్ చేశారండి, రీసెర్చ్ చేశారు. ఇంకా చేస్తాం కదండి, మళ్ళీ పైగా ఐడ్రీమ్ పోయారు, ఐడ్రీమ్ కదా. సో మాత్రం అది అది ఎలా జరిగింది మరి? అంటే ఇప్పుడు మ్యూజిక్ నుండి ఇటువైపు రావడానికి జనరల్గా మ్యూజిక్ ఇష్టం కదా మీకు? అవునండి, అంటే ఇప్పుడు నేను మూవీస్లో ఉన్న జస్ట్ యాక్టింగ్ కాకుండా రైటింగ్ డైరెక్షన్ చేస్తుంటానండి. మా ప్రొడక్షన్లో కూడా నేను ఐ కెన్ డీల్ విత్ ప్రొడక్షన్. అండ్ అలానే ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటున్నాను, మ్యూజిక్. అదృష్టవశాత్తు కలమ తల్లి కటాక్షం కొంచెం బాగానే ఉందండి. చాలా ఉందని చెప్పాలి, ఎందుకంటే మీరు రైటర్ కూడా చేస్తారు కదా. అవునండి. సో హ్యూమర్ రాసిన వాళ్ళు ఏదైనా రాయగలరు. సో సో దానికి ఎలా అంటే నార్మల్గా మీకు ఈ హ్యూమర్ రాస్తారు కదా, సో ఎలా అనిపిస్తుంది హ్యూమర్కి మిగతాది రాసేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఏంటంటే నాకు కథలు చెప్పడం చాలా ఇష్టం అండి. ఓకే. ఇప్పుడైనా కాదు, ఏదైనా ఒక విషయాన్ని బాగా విడమర్చి కళ్ళకు కట్టినట్టు చెప్పడం అనేది నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే నేను చెప్పేటప్పుడు ఎదుటి మనిషి రియాక్ట్ అవుతుంటాడో అప్పుడు నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. దాన్నే ఇప్పుడు రైటింగ్లో కూడా, అంటే అసలు మెయిన్ రైటర్ అవడానికి కానీ డైరెక్టర్ అవడానికి కానీ కారణం కూడా అదేనండి. నా కథని నేను చెప్పాలి, నా కథ నాకన్నా ఇంకెవరు బాగా చెప్పలేరు కదండి. అందుకు నా కథని నాకు నచ్చినట్టు నా విధంగా నేను చెప్దామని ప్రయత్నం చేస్తూ ఉంటాను. సో అలా చెప్పే ప్రయత్నంలో ఒకవేళ అది కామెడీ అయితే నేను మళ్ళీ సెపరేట్ కామెడీ ట్రాక్ రాయలేనండి. ఎందుకంటే నేను ఐ డోంట్ ఫీల్ దట్ ఐఎమ్ అ వెరీ గుడ్ కామెడీ ట్రాక్ రైటర్. ఓకే. బట్ ఐ కెన్ రైట్ కామెడీ ఇన్ మై స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్లోని స్టోరీలో భాగంగా అది రన్ అవుతుంటుంది అనమాట. సో ఆ పరంగా మీరు అన్నట్టు కామెడీ రాయడం చాలా కష్టం. చాలా కష్టం, రాస్తే ఏదైనా రాయొచ్చు. సో రైటర్స్ బ్లాక్ అంటాం కదా మీకు? రైటర్స్ బ్లాక్ అది టార్చర్ అండి బాబు, చాలా టార్చర్. అంటే ఏదైనా అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను రాసింది ఇప్పటికీ వెబ్ సిరీస్, కొన్ని షార్ట్ ఫిల్మ్స్ బాగా మంచి పేరు వచ్చాయి. సో వేరే మూవీ రైటర్స్తో కంపేర్ చేసుకుంటే నేను అంత కాదు, కానీ బట్ స్టిల్ రైటర్స్ బ్లాగ్ అనేది ఏ రైటర్ కన్నా రైటర్స్ బ్లాగ్ అనేది చాలా కామన్ అండి. అంటే ఇట్లా రైటింగ్ మీకు చిన్నప్పటి నుంచి అలవాట? ఇలా ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి చెప్తారా, పరిచయం చేయండి. నాన్నగారు నరసరాజు మహాదాస్యం గారండి, మా అమ్మగారు వెంకటలక్ష్మి మహాదాస్యం గారు. మా నాన్నగారు టీచింగ్ ఫీల్డ్లో ఉన్నారండి, ఇప్పుడు అగైన్ వైజాగ్ పోర్టర్స్లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుంది టీచింగ్ ఫీల్డ్ అంటే ఎట్లా. బొమ్మరిల్లు ఫాదర్. మొన్న ఒక 3-4 days బ్యాక్ ఒక కాన్వర్సేషన్ అయింది అనమాట. ఓకే, చెప్పండి. సో అదే నాన్నగారితో కాన్వర్సేషన్ అయింది, కొంచెం ఒక చిన్న సైజ్ బొమ్మరిల్లు సినిమా క్లైమాక్స్ అయింది అనమాట. ఇంట్రెస్టింగ్. సో అందుకు మీరు చెప్తుంటే నాకు నవ్వు వస్తుంటుంది. బేసిక్గా మాటలు ఎక్కువ ఉండవండి నాకు నాన్నగారికి, ఎందుకంటే కెరియర్ చాయిసెస్లో, నా కెరియర్ చాయిసెస్లో డిఫరెన్సెస్ వల్ల ఆయనకి నాకు పెద్ద మాట్లాడుకోం. ఎందుకంటే కరెక్ట్, పాపం ఆవిడ మధ్యలో నాకు చెప్పలేక ఆయనకి చెప్పలేక కొంచెం అటు ఇటు అవుతుంటాం. ఎక్కడొస్తుందంటే అండి, మొత్తం మా ఫ్యామిలీలో ఎవరు ఇలా లేరు. అందులోనే నేను నాకు కొంచెం మంచిగా ఎడ్యుకేషన్ అది చేయించి, టాప్ స్కూల్స్ టాప్ కాలేజెస్లో ఎడ్యుకేషన్ చేయించి మంచి జాబ్ వచ్చిన తర్వాత నేను ఓకే ఒక ట్రాక్లో ఉన్నాడు, వీడందరికి ఇన్స్పిరేషన్ అని చెప్పి మా నాన్నగారు ఇలా కాలర్ ఎత్తుకొని అందరికీ చెప్పుకునే టైంలో నేను కొంచెం ఇలా డీవియేట్ అయ్యి కొంచెం అన్కన్వెన్షనల్గా, అంటే సొసైటీ నార్మ్స్కి విరుద్ధంగా అది చెప్పాలంటే, వాళ్ళ భాషలో చెప్పాలంటే ఇలా ఈ దారి తీసుకునేసరికి వాళ్ళకి కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ నేను చాయిస్ కూడా ఇవ్వలేదు కదండి వాళ్ళకి, అంటే వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించి నేను ఇందులోకి రావడం జరగలేదు. నాకు అనిపించింది, అండ్ నాకు తెలుసు నేను ఇంట్లో చెప్పానంటే ఒక డిస్కషన్ అవుతుంది. ఈవెన్చువల్గా నేను జాబ్ మానేసి సినిమాల్లోకి రావడం అనేది ఫైనల్ పాయింట్, ఫైనల్ ఎయిమ్. ఇప్పుడు నేను అది ఇంట్లో చెప్పానంటే మళ్ళీ దానికి డిస్కషన్స్ అవుతాయి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఆడవాడు వైజాగ్లో ఉంటారు అందరూ, లేకపోతే నాకు ఫోన్లు చేసి రప్పించి టెన్షన్, ఇదంతా ఎందుకు, చెప్పద్దు మానేద్దాం. కోవిడ్లో దొరికిపోయాయి అనమాట. ఓకే. కోవిడ్ జస్ట్ ముందు ఇంటికి వెళ్ళా, అక్కడ లాక్డౌన్ ఆగిపోయింది. అక్కడ
మరి ఇంట్లో ఉన్నాను, వర్క్ చేయట్లేదు. ఏంటి వర్క్ చేయట్లేదు, ఏదో తేడా కొడుతుంది అని. మా ఊర్లో ఉన్నాం, రాజామని, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. అప్పటికే ఫ్యామిలీలో చాలా మంది ఉంటారు, పెద్ద ఫ్యామిలీ, పెద్ద ఇల్లు. అందరూ సెంటర్లో కూర్చోబెట్టి ఏంటి పరిస్థితి ఏంటి అంటే అప్పుడు రౌండప్ చేశారు. ఆ రోజు స్టార్ట్ అయిన రౌండప్ మొత్తం కోవిడ్ 2-3 months రోజు ఈవినింగ్ చాయ్ తాగుతుంటారు, నన్ను నంచుకుంటుంటారు అనమాట మధ్యలో అందరు కూర్చొని. సో అట్లా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫ్యామిలీలో ఎవ్వరూ లేరండి ఇట్లా. వాళ్ళకి కూడా భయం ఉంటది కదా, అయ్యో పిల్లాడు ఏమైపోతున్నాడు, అందులో ఇండస్ట్రీ గురించి అవి వింటుంటారు కదా. బట్ అర్థం కాని పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో అ ఫార్మ్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఇండస్ట్రీగా ఎలా చూస్తారు, లేకపోతే ఏదైనా వేరే ఏదైనా దేన్నైనా ఎలా చూస్తారో, ఈవెన్ దిస్ ఈస్ ద సేమ్. ఇందులో కూడా ఆపర్చునిటీస్ వస్తాయి, ఇందులో ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, పేమెంట్స్ ఉంటాయి, ఇందులో కూడా మంచి వర్క్ ఉంటుంది, పేరుంటుంది. ఎగ్జాక్ట్లీ. అది మనం చెప్పలేం కూడా, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేం కూడా. ఒక స్టేజ్కి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇంకొకటి నేను విన్నాను మీ నుండి, అంటే సినిమాలకు రావడానికి డబ్బులు ఇవి ప్రాబ్లం కాకుండా స్వేచ్ఛ కూడా అంటే కీ రోల్ పోషిస్తుంది అని చెప్పారు. అంటే స్వేచ్ఛ లేకపోవడం కూడా ఇబ్బందే, అందరికి డబ్బు ప్రాబ్లము అయితే కనుక నాకు స్వేచ్ఛ ప్రాబ్లం అన్నారు. దాని గురించి చెప్పండి, షేర్ చేసుకోండి. అదేనండి, ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసింది. అంటే ఇప్పుడు ఒకవేళ మనం క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నామండి, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటప్పుడు మన మైండ్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. అంటే ఒక స్క్రిప్ట్ రాస్తున్నా సరే, ఒక యాక్టింగ్ చేస్తున్నా సరే, లేకపోతే ఏ ఫీల్డ్లో ఉన్నా సరే, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు మైండ్ షుడ్ బి 100% ఫ్రీ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎగ్జాక్ట్లీ. మన మైండే మన పెట్టుబడి అన్నట్టు నేను బిలీవ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ మైండ్లోకి ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నాం అనే దాంట్లో కొంచెం అన్సర్టైన్ ఉంటుంది ఖచ్చితంగా. అరే ఈ ఆపర్చునిటీ వస్తుందా రాదా, అరే నెక్స్ట్ చేయాలంటే ఎలా చేయాలి. సో చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి, చాలా ఎత్తుపల్లాలు ఉంటాయి. ఒకరోజు చాలా మంచిగా పేమెంట్ వస్తుంది, ఇంకో రోజు పేమెంట్ రాదు. సో కొంచెం ఇన్ని స్ట్రగుల్స్ ఉన్న ఫీల్డ్లో ఆల్రెడీ బయట నుంచి ఇంకో ప్రెషర్, ఇంట్లోంచి ఒక ప్రెషర్, గర్ల్ ఫ్రెండ్ నుంచి ఇంకో ప్రెషర్, లేకపోతే వేరే ఈ ప్రెషర్స్ పడ్డాయంటే మైండ్ ఇంకేం పని చేస్తుంది, రాయలేము, మొత్తం బ్లాంక్ అయిపోద్ది. అప్పుడు దాకా మనల్ని మనం నమ్ముకొని ముందుకెళ్తున్నాం, అంత ఈదుతున్నాం ఏదో కష్టపడి కింద మీద పడి, ఇంకా అలలు వచ్చి గట్టికి కొడతా ఉంటే ఎంతకని ఇద్దాం. అందుకు స్వేచ్ఛ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఎప్పుడు ఆ స్వేచ్ఛ వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటాం అందరం. సిఏపిడి అంటే మీమ్స్ ఫేమస్ జనరల్గా. సో మనం ఇది మీమ్స్ అని అనుకుంటే కనుక ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అనేది మీ లైఫ్లో మీ అవకాశాల కోసం, మీరు ఛాన్సెస్ కోసం వెళ్ళినప్పుడు కనుక ఎప్పుడైనా ఏంటి బ్రో ఇంత మాట అన్నావు అని మీకేమైనా అనిపించిందా? చాలాసార్లు అనిపించింది, షేర్ చేసుకోండి. చాలాసార్లు అనిపించింది. ఒకటి రీసెంట్గా నిన్ననే అనిపించిన పాయింట్ ఏంటంటే, ఒక కథ ఉందండి, చాలా మంచి స్టోరీ. ట్రావెల్ అవుతున్నాం, నేను డైరెక్టర్ ట్రావెల్ అవుతున్నాం. ఇప్పుడు ఒక 2.5-3 years నుంచి ట్రావెల్ అవుతున్నాం ఆ కథతోని. చాలా మంచి కథ, చాలా బాగుంది. ఆయన కూడా అందులో ముఖ్య పాత్రగా నన్నే పెడదామని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ప్రొడక్షన్ హౌస్ నుంచి వేరే పేరుంది, వేరే వాళ్ళని పెట్టమని ప్రెషర్ ఉంది అన్నమాట. కొంచెం ఈ ప్రెషర్ ఉంది. ఇది ప్రతి దాంట్లో చూసేదే, కానీ దీంట్లో అవ్వదులే అనే దీంతో ఉన్నా. నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాం. ఫ్రీక్వెంట్గా ఆఫీస్కి వెళ్తుంటా, కలుస్తూ ఉంటాం, మొత్తం డిస్కషన్ నడుస్తూ ఉంటుంది, ఎలా కావాలి, వేరే కాస్టింగ్ ఏంటి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. సో నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఇలా అంటున్నారు, ఒకవేళ అన్ని వర్కౌట్ అయిపోతే మరి ఆయనే ఉంటారేమో. డైరెక్టర్ గారు మాత్రం ఏం చేస్తారండి, ఆయనకు కూడా ఆపర్చునిటీ కదా. ఇప్పుడు నా కోసం ఆయన ఎందుకు ఆయన ప్రాజెక్ట్ ఆయన ఆపుకుంటారు, లేదు కదా. ఇలా అంటున్నారు, ఏంటి బ్రో అంత మాట అన్నావు. ఎగ్జాక్ట్లీ. నాకు అసలు అంతా మైండ్ బ్లాక్ అయిపోయింది. అరే ఏంట్రా అంటే ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఇంకో 3 films చేశాను. ఈ సగలేట్ కదా మూవీ రిలీజ్ తర్వాత రోజుకు ఒక 2 scripts నరేషన్కి వస్తున్నారు, మాట్లాడుతున్నాను, అన్నీ జరుగుతున్నాయి. బట్
ఏ చిన్న ప్రాజెక్ట్ ఒకవేళ మన చేతిలోంచి పోయినా సరే కొంచెం బాధ అనిపిస్తుంది కదా. ఓ, ఈ ఫీలింగ్ వస్తుందండి ఎప్పుడైనా మనకు బాగా కావాల్సిన ప్రాజెక్ట్ వేరే కారణాల వల్ల దూరం అవుతుందంటే కొంచెం. ఓకే, సో నెక్స్ట్ కాంప్లిమెంట్కి వస్తే ఎవరు వీడు ఇంత టాలెంట్ ఉన్నాడు అనేసి అలా కూడా ఉంటాయి కదా, అది అది చెప్పండి, అది షేర్ చేసుకోండి. చాలానే వచ్చాయండి. మెయిన్ అయితే మన ఫాలోవర్స్, మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 years నుంచి వాళ్ళు అంటే కురిపిస్తూనే ఉంటారు ప్రేమ. చాలా బాగా కనెక్ట్ అవుతారు నాతోని. నాకు అది చాలా మంచిగా అనిపిస్తుంటుంది అనమాట. సో ప్రేమ కురిపిస్తూనే ఉంటారు. మీ సోషల్ మీడియాలో కూడా చూస్తుంటే కొంచెం బాగానే ఉంటుంది ఎవరైతే ఫాలో అవుతున్నారో ఏంటి అనేది. ఇదంతా కాకుండా నాకు జర్నలిస్ట్ ఒక ఆయన మొన్న సగిలేటి కదా మూవీ ప్రెస్ షో వేసాం, ముందు రిలీజ్ ముందు ప్రెస్ షో వేసాం. అది చూసి ఇంటర్వెల్లో వచ్చి ఆయన అన్నారనమాట, రాజు గారిని జర్నలిస్ట్ పర్టికులర్గా చెప్పారు, నేను చాలా సినిమాలు చూస్తున్నాను, చాలా మంది యాక్టర్స్ని గమనిస్తున్నాను, నీలా అయితే ఎవరిని ఈ మధ్య చూడలేదు, యు ఆర్ హియర్ టు స్టే అని చెప్పి అంటే ఆనెస్ట్గా చెప్పారు. ఆయనకు అవసరం లేదు, బేసిక్గా ప్రెస్ అంటేనే కొంచెం నాకు ప్రెస్ షో అనగానే కొంచెం కాల్లోనికే ప్యాక్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఆయన ఇంకొక 12 మంది చుట్టూ ప్రెస్ వాళ్ళు ఉండగా ఆయన మంచి లౌడ్ వాయిస్లో ఆయన క్లియర్గా చెప్పారు. అక్కడ నాకు అనిపించింది ఓకే ఓకే, అప్పుడు కొంచెం డౌట్స్ ఉన్నా సరే ఓకే పర్లేదు. శర్వానంద్ మూవీలో కూడా చేశారు కదా, శర్వానంద్ గారు మూవీ చేశాను. సో ఎలా ఉండేది తనతో పాటు? నాకు బాగా ఇండస్ట్రీలో చాలా మందిని కలిసాను కానీ శర్వానంద్తో సాన్నిహిత్యం బాగుంటుంది. అంటే కొంచెం కలుస్తూ ఉంటాం, అన్న పెళ్ళికి కూడా వెళ్ళాను. సో నాకు అప్పుడు దాకా ఇండస్ట్రీ అన్నా సరే, ఇండస్ట్రీలో హీరోస్ అన్నా సరే, యాక్టర్స్ అన్నా సరే ఒక రకమైన పర్సెప్షన్ ఉండేదండి. ఇమేజ్ ఉంటుంది, డబ్బు ఉంటుంది, ఓకే, కావాల్సింది ఏం కావాలన్నా కాళ్ళ దగ్గరికి వస్తుంది. అలా ఉంటే ఒక మనిషి కాలు మీద కాలు వేసుకొని హెడ్ వెయిట్తో చాలా గర్వంతో ఉంటారు, వాళ్ళతో మనం జాగ్రత్తగా అనుకోగా ఉండాలి అనే ఫీలింగ్లో ఉంటాం. మొత్తం తారుమారు చేశాడు ఆయన. ఫస్ట్ డే నేను జాబ్ మానేసిన దానికి కారణం కూడా అదే. శ్రీకారం మూవీలో పర్టికులర్గా రోల్ చేయాలని డైరెక్టర్ గారు అడిగారు, మా కాస్టింగ్ డైరెక్టర్ పుష్పా బసర్ గారు, ఆమె కూడా అడిగారు. సరే ఒక మూలన ఉన్న షూటింగ్ అవుతుంటే మొత్తం అందరూ మామూలు రెగ్యులర్ ఆడియన్స్తో పాటు ఉన్నాయి, ఎందుకంటే హీరో కదా, హీరో వచ్చారు, ఆయన షార్ట్ అవుతుంది, ఇలా చూస్తున్నా. ఆయన ఎక్కడి నుంచి చూసారో ఏదో కార్నర్ నుంచి చూసి ఆయన అక్కడి నుంచి వచ్చి అందరి మధ్యలో వచ్చి నా చేయి పట్టుకొని లాగి పట్టుకొని మాట్లాడారు అనమాట. నాకు మైండ్ బ్లో అయిపోయింది, ఇదేంటిది, ఇలా ఉంటారేంటి మీరు, ఇలా ఉండకూడదు కదా, గేర్ చూపించాలి కదా అనిపించింది. అప్పుడు స్టార్ట్ అయింది అన్నతో పరిచయం. దెన్ వి బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ చూస్తూ ఉంటా సెట్లో కూడా ఎవ్వరికి ఏమీ కానివాడు, చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందరికన్నా ఎవరైతే జాగ్రత్త తీసుకుంటారంటే శర్వాన్ పేరే చెప్తా. ఒక చిన్న చెట్టు లేపే సీన్ ఉంటుంది శ్రీకారంలో, వర్షం ఎఫెక్ట్, ఫుల్ వర్షం ఎఫెక్ట్, అటుపక్క సైడ్ నుంచి అన్న కొంతమంది ఫార్మర్స్ లేపుతూ ఉంటారు, ఇటుపక్క సైడ్ నుంచి మేము ఫ్రెండ్స్ కొంతమంది ఇలా ట్రై చేస్తుంటాం. ఆయన ఆ షాట్ అయిపోయింది, వెళ్ళి కూర్చున్నారు ఆయన, నెక్స్ట్ ఇంకో షాట్ ఉంటుందని. మేమందరం కొంచెం ఇలా లేపుతున్నాం అంటే ఆయనకి అక్కడి నుంచి కొంచెం మేము ఉన్న ప్లేస్ కొంచెం డేంజరస్గా అనిపించింది. డేంజరస్గా లేదు, బట్ డేంజరస్గా అనిపించి మళ్ళీ పరిగెత్తుకొని ఆ వర్షం ఆ సెటప్లోకి వచ్చేసి తడిచిపోయి ఏంటి ఏం చేస్తున్నారు, అదేమో రివర్స్ అయితే ఏంటి, నేను అప్పుడు చూసారే ఇంత కేర్ తీసుకుంటున్నాడు ఏంటి. ఓకే, సో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా మంచి ఆయన. డిజిటల్ స్టార్ మీరు, సో ఇప్పుడు థియేటర్లో కూడా మీ మూవీ రచ్చరచ్చ చేస్తుంది. సో రిస్క్ చేశాను అనిపించలేదా మీకు? మరి అంటే డిజిటల్ అంటే సేఫ్ సైడ్ ఉంటాం, కరెక్ట్. సో మూవీకి వచ్చేసరికి అంటే మీకు అర్థమైంది అనుకో, ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తారుమారు అవుతుంటే ఒక్కొక్కసారి రిజల్ట్స్. ఖచ్చితంగా. సో రిస్క్ చేసిన అనిపించిందా మరి? చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఎందుకంటే డిజిటల్లో చాలా హ్యాపీగా ఉన్నా, కాన్స్టెంట్ ఇన్కమ్ ఉంది, కాన్స్టెంట్గా మనకు నచ్చిన వర్క్ చేస్తున్నాం, అండ్ జవాబుదారీతనం తక్కువ ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి జవాబుదారీతనం తక్కువ ఉంటుంది. మనం ఎక్కువ
రీజన్స్ ఇవ్వక్కర్లేదు ఎవరికి. ఒకవేళ పోయిందంటే నెక్స్ట్ ఇంకోటి హిట్ కొట్టేస్తాం. ఇది ప్రొడక్షన్ పరంగా పెద్దగా ఉంటుంది కనుక మూవీ అంటే ఒక టూ ఇయర్స్ దీనికే స్పెండ్ చేసామండి. 2 years మొత్తం స్పెండ్ చేసిన తర్వాత లాస్ట్లో అటు ఇటు తేడా కొట్టిందంటే ప్రాబ్లం అవుతుంది. కాకపోతే సగిలేటి కథతో అడ్వాంటేజ్ ఏమైందంటే డైరెక్టర్ గారికి చాలా క్లారిటీ ఉంది. రాజశేఖర్ సుడ్మూన్ డైరెక్టర్. ఆయన క్లారిటీ మీదే నేను కంప్లీట్ బెట్ పెట్టేశానండి. ఆయన క్లారిటీ మీదే నాకు ఫుల్ నమ్మకం పెట్టేశాను. నా లైఫ్ని ఆ క్లారిటీ ముందు పెట్టేశాను అనమాట. సో అలానే వర్కౌట్ కూడా అయింది. చూసిన ప్రతి ఒక్కరు రెస్పాన్సెస్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్. చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ అది కూడానండి, ఇప్పుడు ఆడియన్స్కి ఏం కావాలి అని క్లియర్గా ఫిల్మ్ మేకర్కి ఉంది అంటే అదే నీట్గా మనం ప్యాక్ చేసేసి ఆడియన్స్కి ఇస్తే వాళ్ళు ఓపెన్ చేసి మంచి ఫుడ్ని తింటారనమాట. ఆ క్లారిటీ ఆయనకుంది. ఓకే. సో డైరెక్టర్ విషయానికి వస్తే రాజశేఖర్ గారు ఆయన మల్టీ టాలెంటెడ్ అని విన్నాం. సో అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది దాంతో పనిచేయడము? నేను చాలా నేర్చుకున్నానండి ఆయన దగ్గర. అంటే చాలా మంది ఫిల్మ్ మేకర్స్తో నేను వర్క్ చేశా, పెద్ద డైరెక్టర్స్తో కూడా వర్క్ చేశా. ఈయన దగ్గర మాత్రం అందరికన్నా ఎక్కువ నేర్చుకున్నానండి. అంటే ఇందాక చెప్పాను కదా క్లారిటీ, ఆ క్లారిటీ అనేది ఎంత ముఖ్యమో ఈయన దగ్గర నేర్చుకున్నాను. ఓకే. దూకుడుదనం, ఇది చేసేద్దాం తర్వాత ఏదైతే అది, నేను లైఫ్లో చేయలేనండి అది. నేనంటే ఒక 100 ఆలోచించి అప్పుడు ఓకే ఇది చేద్దాం అంటే చేద్దాం అన్నట్టు ఉంటుంది. ఆయన చేద్దాం అన్ని కూడా అతనే చూసుకున్నారంట కదా. అవునండి, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, డైరెక్షన్, అంటే నిజం చెప్పాలంటే అన్ని క్రాఫ్ట్స్ కూడా ఆయనే చూస్తారండి. ఓకే. ప్రతి డిపార్ట్మెంట్కి కూడా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసేసి ఆ డాక్యుమెంట్ ఇచ్చి ఇది ఫాలో అవ్వండి అంత క్లారిటీతో ఉండేవారు అనమాట. సో ఇట్స్ గుడ్ దట్ ఇలాంటి వాళ్ళ చేతిలో నేను పడినందుకు చాలా చాలా నేర్చుకున్నానంట. సో తనకి సాయి రాజేష్ గారు ప్లస్ వెంకటేష్ మహా గారు సపోర్ట్ చేశారు, సందీప్ గారు. సో ఎలా వాళ్ళతో మెయిన్ ఏంటంటే వీళ్ళందరూ వెంకటేష్ మహా గారు కానీ, సందీప్ రాజ్ గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ చిన్న సినిమాలు పెద్ద సినిమాలకి ఏం తక్కువ కాదు అని నిరూపించిన వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. చిన్న సినిమా చేసి పెద్ద సక్సెస్ కొట్టిన వాళ్ళు. సో వాళ్ళకి తెలుస్తుంది చిన్న సినిమా యొక్క విలువ, చిన్న సినిమా యొక్క పొటెన్షియల్ అంటే వాళ్ళకన్నా ఇంకా బాగా ఇంకెవరు తెలుస్తుంది. అవును, అందుకోసం చూస్తున్నాం కలర్ ఫోటో అవన్నీ దగ్గర నుంచి వెంకటేష్ మహా గారు ఎప్పుడైతే కంచరపాలెం దగ్గర నుండి అన్ని మూవీస్ కి సపోర్ట్ చేసుకుంటూ వస్తారు. ఆ విషయంలో మీకు కూడా సపోర్ట్ సాంగ్ రిలీజ్ వచ్చారు కదా. కరెక్ట్, వాళ్ళే ఒక సాంగ్ లాంచ్ చేశారు. అండ్ ఎస్పెషలీ ఈ మూవీ సగిలేట్ కదా కూడా ప్లాట్ డ్రివెన్ స్టోరీ. ఏదో కామెడీ పెట్టేసామా అయిపోయిందా అన్నట్టు కూడా కాదు అది. ఓకే. పక్కాగా ఒక ప్లాట్ డ్రివెన్. ఇప్పుడు మనకి మలయాళం, తమిళ్ సినిమాలు ఉంటాయి, కొంతమంది ఓటీటీస్ లో చూసి అరే సినిమా చాలా బాగుంది నువ్వు చూసావా అని చెప్పి మనం సజెస్ట్ చేస్తుంటాం మౌత్ టాక్. అలాంటి సినిమా ఇది. అలాంటి సినిమా ఇది. నేను చాలా ప్రెస్ ఇంటర్వ్యూస్ లో కానీ వాటిలో చెప్పా, ఇంకా కాంటెంట్ ఓరియంటెడ్ సినిమాల కోసం పక్క రాష్ట్రాల వైపు చూసే అవసరం లేదు, తెలుగులో కూడా మనం నిర్మిస్తున్నాం, స్టార్ట్ అయింది ఇప్పుడు, ఇంకా వస్తూనే ఉంటది అని. అలానే చూసిన వాళ్ళందరూ అదే చెప్పారండి, అదే రియాక్ట్ అయ్యారు. సో ఆ పరంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, సపోర్ట్ చేశారు. మ్యూజిక్ విషయానికి వస్తే ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు చేశారు, అంటే జశ్వంత్ పసుపులేటి గారు, వరికుప్పలయ్య గారు. సో అంటే ఇద్దరిని పెట్టుకోవడానికి అంటే కారణం ఏంటి? యాక్చువల్లీ ముగ్గురు ఉన్నారండి. కరెక్ట్ చెప్పాలంటే నలుగురు. మూడో వ్యక్తి సనల్ వాసుదేవ్ అని, ఆయన కేరళ, ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అడిషనల్ ప్రోగ్రామింగ్ చేసింది కీర్తన. నలుగురికి నలుగురు వెరీ కీ రోల్ ప్లే చేశారు. అఫ్ కోర్స్ జశ్వంత్ ద మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్, సాంగ్స్ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అంటే అగైన్ అండి ఒక కళ, క్రాఫ్ట్ ఏదైతే ఉందో అదే వెతుక్కుంటుంది మనుషుల్ని. దానికి ఒకరు కావాలా, ఇద్దరు కావాలా, ముగ్గురు కావాలా అనేది మనం చెప్పలేము. ఆ కళ వెతుక్కుంటుంది. ఇప్పుడు దీంట్లో సాంగ్స్ కూడా రాసినట్టున్నారు కదా డైరెక్టర్ గారు. మల్టీ టాలెంటెడ్ చెప్పాలంటే. సో మీ మూవీ జరిగినప్పుడు ఏమన్నా మెమొరీస్ గురించి చెప్పండి. సగిలేటి కథ జరిగినప్పుడు నేను మెయిన్ గుర్తుండిపోయిన మెమొరీస్. జాతర ఎపిసోడ్స్ ఉంటాయి కదండి, ఇందులో జాతర ఎపిసోడ్స్ ఉంటాయి. గంగాలమ్మ జాతర క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ కానీ మొత్తం ఒక ఆ సెట్లోనే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు ఒక 200 మందిని తీసుకొస్తే దాని చుట్టూ ఒక 1000 మంది ఉన్నారు ఆల్రెడీ. ఈ షూటింగ్ అవుతుంది అంటే పల్లెటూరులో కదండి, కొంచెం ఎక్సైట్మెంట్తో మొత్తం ఊర్లో వచ్చారు. అండ్ అది సెలవు రోజు. మేమేమో మధ్యలో
ఈ ఫుల్ క్రేన్లు అవి ఇవి సెటప్ పెట్టుకొని చాలా ఇంటెన్స్ సీక్వెన్సెస్ షూట్ చేయాలి అక్కడ. ఓకే. అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ముందెప్పుడు లేదు. మనం ఏంటి మన షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లో కానీ చాలా అంత అంత క్రౌడ్ ఉండేది ఉండదు. అండ్ నేను వేరే ఫిల్మ్స్ కూడా చేశానండి ఆల్రెడీ, అవి రిలీజ్కి ఉన్నాయి. సో వాటిల్లో కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేశాను. పెద్ద బీచ్లో పెద్ద సెట్ వేశారు. కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అంతమంది లేరు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మొత్తం కళ్ళన్నీ మన మీదే. ఆఫ్ కోర్స్ హీరో హీరోయిన్ మా మీద. అక్కడ యాక్ట్ చేయడం అనేది అసలు నేను మర్చిపోలేను అనమాట. అంతమంది కళ్ళు మన మీద ఉన్నప్పుడు కూడా మనం దాన్ని సో కొంచెం మధ్యలో షేక్ అయ్యాం, కానీ తర్వాత మళ్ళీ వి గాట్ బ్యాక్ అండ్ విట్. ఓకే. సో మీరు రైటర్గా అన్ని అంటే ఆల్మోస్ట్ రైటర్గా డైరెక్టర్ కూడా చేస్తున్నారు. సో మూవీస్ డైరెక్షన్ చేసే ఇప్పుడు డైరెక్టర్గా ఎప్పుడు అవ్వబోతున్నారు? నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారండి. అంటే ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు ట్యాంక్ మన బయటకు వచ్చేసి చేయాల్సి. ఎందుకంటే ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ తీసుకున్నా సరే, విశ్వక్సేన్ తీసుకున్నా సరే, దే ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ రైటింగ్, దే ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ డైరెక్షన్. ఎగ్జాక్ట్లీ ప్రాపర్గా ఉంటారనమాట. బేసిక్ సింపుల్ లాజిక్ ఏంటంటే, అంటే నేను ఏదో ఇన్వాల్వ్ అయిపోతా ఇది చేస్తా అని కాదు. నాకు నేనుగా ఏమైనా రాసుకుంటేనే అప్పుడు ఇన్వాల్వ్ అవుతా. అండ్ రాసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. ఎంతమంది హీరోలు ఉన్నారండి, ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ ఎన్ని ఉన్నాయి. రోజుకో సినిమా వస్తుంది, రోజుకో కొత్త హీరో ఆ ఫ్యామిలీ ప్యాడింగ్తో. సో ఈ ఇంతమంది హీరోలు ఇన్ని ఫ్యామిలీని దాటుకొచ్చి దాని తర్వాత మళ్ళీ సెల్ఫ్ మేడ్ స్టార్స్ ఉన్నారు మధ్యలో. శర్వాన్న, అడవిశేష్ గారు, నాని గారు, వీళ్ళు ఈ మొత్తం అందరిని దాటుకొని వచ్చి మా దాకా స్క్రిప్ట్ రావాలంటే ఎంత కష్టం చెప్పండి. అంటే మీరే స్క్రిప్ట్ రాసుకుంటారు కదా, స్క్రిప్ట్ ఎగ్జాక్ట్లీ. సో అందుకు ఆ నెసెసిటీ ఏంటంటే ఇప్పుడు మనమే రాసుకోవాలి. మనకి ఎవడో వచ్చి ఒక తోపు స్క్రిప్ట్ రాసి రే నేను నిన్ను హీరో కింద పెడుతున్నాను ఈ స్క్రిప్ట్ లో అనే ఛాన్సెస్ చాలా నేరో. సో మనమే చేసుకోవాలి కాబట్టి టీంను మనమే బిల్డ్ చేసుకొని. సో ఎప్పుడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 3 ఫిల్మ్స్ ఆల్రెడీ చేశానండి, ఇంకొక 2 ఫిల్మ్స్ సైన్ చేశాను. ఈ ఫిల్మ్స్లో ఏది వర్కౌట్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ నా మొహం ఎక్కువగా చూడరు. వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నా, వర్కౌట్ అవుతాయి కూడా, కంపల్సరీ అవుతాయి. ఒకవేళ అవ్వలేదు అంటే ఇంక మనం రాసుకోవాల్సిందే, తప్పదు, రాయాల్సి వస్తుంది అంటారు అంతే. సో కమింగ్ టు మళ్ళీ సగ్లేట్ కథ, చికెన్ చుట్టూ తిరిగే కథ. అంటే ఇప్పుడు ఈ పీరియాడిక్ మూవీలు, ఇప్పుడు బలగంలో అది మటన్ నల్లి బొక్క, అంటే ఆ సెంటిమెంట్ ఏమైనా ఫాలో ఇంకోటి స్లాంగ్ తో పోల్చుకుంటే కూడా స్లాంగ్స్ కూడా ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. సో అలా ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా, ఇట్లా కథ సెలెక్ట్ చేసుకున్నారా? అంటే ఇదైతే ఫార్ములా కాదండి, ఇదైతే ఏం ప్యాటర్న్ ఫాలో అవ్వలేదు. ఎందుకంటే మా డైరెక్టర్ గారిది చిత్తూరు జిల్లా, తిరుపతి. సో అటు సైడ్ ఎలా ఉంటారో, వాళ్ళ లైఫ్ స్టైల్స్ ఎలా ఉంటాయో అని బాగా అబ్జర్వ్ చేశారు ఆయన. అండ్ అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆయన కదా ఆయన చెప్పాలనుకున్నారు. ఓకే. ఆయన భాషలో చెప్పాలి. నేటివిటీ ఎక్కడ, ఆ నేటివిటీ ఆయనకు ఆ పట్టు ఉంది కాబట్టి. సో అండ్ మెయిన్ చికెన్ అంటే చికెన్ ఇస్ అన్ ఎమోషన్ అండి. చికెన్ అంటే కూర పులుసు కాదు, చికెన్ అంటే ఎమోషన్. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ అనే ఎలిమెంట్ కూడా అందరికి బాగా కనెక్ట్ అయ్యే ఎలిమెంట్, అందుకోసం అలా డ్రైవ్ చేశారు. అండ్ మెయిన్ ఇందాక మీకు చెప్పినట్టు ఒక ప్లాట్ డ్రివెన్ స్టోరీ అండి ఇది. సో ఒక ప్రాపర్ ప్లాట్ ఉండి, ఒక మెయిన్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉండి, ఏదో డైలాగ్స్ కన్నా లేకపోతే ఏదైనా హీరో చుట్టూ తిరిగేదానికన్నా ఒక ప్లాట్ చుట్టూ తిరిగే స్టోరీ కాబట్టి అది వర్కౌట్ అయింది. కమింగ్ టు ద స్లాంగ్, ఇప్పుడు మీరేమో వైజాగ్ నుంచి, అదే మొత్తం రాయలసీమ యాస. సో అది ఎలా పట్టుకున్నారు, దాని గురించి చెప్పండి. నాకు కష్టమైందండి, ఎందుకంటే మేము ముందు ఈ వెబ్ సిరీస్ ఇవి చేసేటప్పుడు కూడా అక్కడక్కడ కొన్ని మూవీ రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. మహేష్ బాబులా మాట్లాడాల్సి వస్తుంది, ఇలా మాట్లాడాల్సి వచ్చే పరిస్థితుల్లో నేను మాట్లాడలేకపోయేవాడిని. నాకు ఆ ఇంపర్సనేషన్ వచ్చేది కాదు. మా వాళ్ళందరూ నవ్వుతుండేవారు, అరే ఏరా మిగిలిన సింగిల్ టేకిల్ చేస్తే ఏమైంది దీనికి అని. నాకు రావట్లేదు అది. స్లాంగ్ కదా కొంచెం కష్టం, అంటే స్లాంగ్ కానీ వాయిస్ మాడ్యులేషన్ కానీ, అంటే ఇంకొక క్యారెక్టర్లా ఇప్పుడు విజయ్ దేవరకొండలా మాట్లాడాలంటే నా వల్ల కాదు. నాకు ఆ ఇంపర్సనేషన్ రావట్లేదు అసలు, చాలా కష్టం. ఫస్ట్ నుంచి నేను భయపడుతున్న పాయింట్ అది. అండ్ నాకు తగిలింది కూడా ఫస్ట్ మూవీ సగిలేటి కదా, నువ్వు ఈ దేనికైతే భయపడతామో అదే ఫస్ట్ మనకు తగులుతుంది అంటారండి. నాకు అది తగిలింది.
చాలా భయపడ్డాను. స్లాంగ్కి అయితే చాలా భయపడ్డా. మొత్తానికి పట్టేశారు. లక్కీగా అక్కడ ఒక మమ్మల్ని ప్లే గ్రౌండ్ తీసుకెళ్ళి పిల్లలు ఆడుకోండిరా అని పడేసినట్టు నన్ను హీరోయిన్ని ఆ ఊర్లో పడేశారనమాట. నేర్చుకోవడం కోసం ఒక 4 days అంటే షూట్ అని పిలిచారు మళ్ళీ, కానీ అలా వదిలేసి నేర్చుకోండి అన్నారు. ఇంక మాకు తప్పదు కదా, అది మా నెసెసిటీ. ఇందాక చెప్పాను కదా, నెసెసిటీ ఇస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని. అక్కడ ప్లే అయిపోయింది. అక్కడ ఆ ఊర్లో ఉన్న వాళ్ళతో అందరితో మాట్లాడి, ఆమెకి కొంచెం టీవీ సీరియల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది, వాళ్ళందరూ వచ్చేవారు. నాకు కొంచెం సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, వాళ్ళందరూ వచ్చేవారు. వీళ్ళందరితో మాట్లాడుతుండే వాళ్ళం, బయటికి వెళ్ళే వాళ్ళం, ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి. అండ్ స్లాంగ్ ఒకటే కాదండి, ఇక్కడ అక్కడ వాళ్ళు బాడీ లాంగ్వేజ్, హావభావాలు, అంటే ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళు ఎలా పలుకుతున్నారు. అంటే వైజాగ్ వాళ్ళు కోపం చూపించాలంటే ఒకలా చూపిస్తారు, హైదరాబాద్ వాళ్ళు చూపించాలంటే ఒకలా చూపిస్తారు, రాయలసీమ వాళ్ళు చూపించాలంటే ఒకలా చూపిస్తారు. సో అవి కూడా కొంచెం బాగా అబ్జర్వ్ చేసి, అండ్ లక్కీగా వర్కౌట్ అయింది, సినిమాలో కూడా వర్కౌట్ అయింది. అదేవిధంగా నవదీప్ గారు టేకప్ చేశారు కదా, ఆ విషయం గురించి చెప్పండి. అసలు ఎలా అయింది? నవదీప్ గారిని ఫస్ట్ అసలు ఇది ప్రెజెంట్ చేయమని అడగలేదండి. మళ్ళీ పుష్పభాస్కర్ గారే, ఆమె గాడ్ మదర్ అనొచ్చు, గాడ్ ఫాదర్ లాగా. మేము ఒక పోస్టర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం అండి, థియేట్రికల్ రిలీజ్ ఉంది ఇప్పుడు అని. ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ చేద్దాం, ఎవరైనా సెలబ్రిటీ కావాలి మ్యామ్ అంటే నవదీప్ గారిని అడిగారు. నవదీప్ గారు అది చూసారే, ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉంది, ఏం సినిమా అంటే సరే ఒకసారి చూడండి అన్నారు ఆవిడ. ఆయన చూడడం జరిగింది, ఆయనకి పిచ్చిగా నచ్చేసింది. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి, మీరు అర్జెంట్గా రేపు పొద్దున రండి, ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాని, అది ఇదని చెప్పి మొత్తం అందరం టీం అందరూ వెళ్ళి కూర్చున్నాం ఆయన ఆఫీస్ ముందు. కూర్చుంటే నేను తీసుకుంటా, నేను దీన్ని ప్రెజెంట్ చేస్తాను, నేను దీన్ని ముందుకు తీసుకెళ్తా. అఫ్ కోర్స్ నేను కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇప్పటి నుంచి లేరు కదా, ఇప్పటి నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. అండ్ నేనుంటా, ఒక బ్యాక్ బోన్లా నేనుంటా, దీన్ని ముందుకు తీసుకెళ్తా అని. ఆయన ఇందులోంచి ఏం ఆశించారా ఏంటా అయితే ఏం లేదండి. అంటే ఒక మంచి సినిమా ఎలాగైనా. అండ్ ది ఎక్స్టెంట్ హీ వెంట్, అంటే ఈ సినిమాని పుష్ చేయడానికి ఎంత దూరం వెళ్ళారంటే నేను అది మీకు చెప్పలేను కూడా. చాలా కష్టమైన పరిస్థితుల్లో ఆయన వచ్చి ఆయన ఇన్ఫ్లుయెన్స్ వాడి సెటిల్ చేయడం కానీ, ఒక ప్రమోషనల్ యాక్టివిటీకి 2 hours డ్రైవ్, ఆయన కార్లో ఆయన డ్రైవ్ చేసుకొని వచ్చి అక్కడ ఫినిష్ చేసుకొని మళ్ళీ 2 hours వెనక్కి డ్రైవ్. ఆయనకి ఏం అవసరం అండి, జస్ట్ పేరు పెట్టేసి మీరు చేసుకోండి రా అంటే ఈజీగా అనొచ్చు. నేను అలానే అంటాను అనుకున్నాను కూడా, సెలబ్రిటీస్ అందరూ అంతే, సరే పేరు వేస్తాం కదా మీరు చేసుకోండి అంటారు. ఆయన టేకప్ చేసి చాలా క్రిటికల్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా, మొత్తం మీకు తెలుసు మొత్తం మీడియా అంతా ఆయన వైపు చూస్తున్నప్పుడు కూడా, మా రిలీజ్ ముందు ప్రెస్ షో వేసాం. ప్రెస్ షో ఓన్లీ ఆయన ప్రెస్ షోకి వచ్చారు. నాకు మైండ్ పోయింది. ఆబ్వియస్లీ తెలుసు అందరికి ఏమడుగుతారు ఏంటని. ఆ ప్రెస్ షోకి వచ్చినప్పుడే నాకు మా హీరోరా అనే ఫీలింగ్ వచ్చిందనమాట. సో నేనైతే అగైన్ ఈవెన్ నవదీప్ గారు కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్ బై హిమ్, వెరీ ఇంప్రెస్డ్. చాలా అంటే ఒక మలయాళం నేటివిటీ లేకపోతే తెలుగు నేటివిటీ అన్నారు కదా, అంటే ముందుగా థియేటర్ ప్లానింగ్ లేదంటే ఓటీటీకి అట్లా ప్లాన్ చేద్దాం అనుకున్నారా? థియేటర్ ఓటీటీ కన్నా అండి ముందు సినిమా చేద్దాం అనుకున్నారు. సినిమా లక్కీగా ఇంత బాగా వచ్చింది కాబట్టి థియేటర్స్ లో రిలీజ్ చేయగలిగాం. రిలీజ్ చేసిన తర్వాత ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అగైన్ మా సినిమా 7 days ఉంది, 6 days ఉందండి థియేటర్లో. 6 days ప్రాపర్గా ఉంది, 6 days ఫుల్గా అలరించింది. దాని తర్వాత దసరా మూవీస్ వచ్చాయి, ఇంకా మా మూవీ కూడా అఫ్ కోర్స్ అసలు చిన్న సినిమా చాలా, నేను చూసిన చిన్న సినిమాల వరకు ఏంటంటే ఫస్ట్ డే ఉంటున్నాయి, నెక్స్ట్ డే నుంచి ఉండట్లేదు. బికాస్ ఇది ఉండేసరికి నాకు ఒక మంచి ధైర్యం వచ్చింది అనమాట. అంటే ఒక సెలబ్రిటీ నుంచి ప్రశంసలు కానీ అంటే కాంప్లిమెంట్స్ ఆర్జీవి గారు చాలా బాగా చెప్పారండి. అంటే ఆర్జీవి గారు ఫిల్మ్ మేకింగ్ గురించి మనం మాట్లాడక్కర్లేదు, ఆయన టెక్స్ట్ బుక్ రాసి పెట్టేశారు ఆయన. సో ఆయన చెప్పారండి, చాలా బాగుంది సినిమా, దిస్ ఇస్ వాట్ ఈస్ నీడెడ్ రైట్ నౌ అన్నట్టు చెప్పారు. ఇంకా చెప్పారండి, ఐ మీన్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రొడక్షన్ హౌసెస్ దే సెడ్ చాలా మంచి సినిమా, చాలా బాగుంది. రవితేజ గారు మూవీలో మార్క్ అంటే ఫ్యూచర్లో ఏ విధంగా చూడబోతున్నా మూవీలో, అంటే ఇది నాది, ఈ లక్ష్యం నాది, ఇది కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోతా. ఇప్పుడు దాకా ఇలా చేయాలి అలా చేయాలి అని అనుకోలేదండి. అది పాజిటివ్ నెగిటివ్ నాకు తెలియదు. ఈ పర్టికులర్ వేలో వెళ్ళాలి, ఈ పర్టికులర్ చేయాలి అని ఫిక్స్ కాలే.
అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది కూడా. ఓకే. నేను ముందు సింగింగ్లో ఉన్నా సరే, దాని తర్వాత ఐటీలో ఉన్నా సరే, దాని తర్వాత దీంట్లో ఉన్నా సరే ఎప్పుడు ఫిక్స్ కాలే. నేను గొప్పగా భావించే విషయం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాసెస్లో, ఈ ట్రావెల్లో నాతో పాటు నిలదొక్కున్న మనుషులు. శరత్ మా CEO, ఇప్పుడు సిఏపిడిటి CEO శరత్, మన వాసుదేవ్ రెడ్డి గారు ఐ డ్రీమ్ CEO, వీళ్ళిద్దరు ఏంటంటే నాకు ప్రిన్సిపల్స్. నేను ఈ 4 ఏళ్ళు వీళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను, చాలా వరకు నేర్చుకున్నాను. యాక్టింగ్ కింద వచ్చా, దాని తర్వాత ప్రొడక్షన్ నేర్చుకున్నా, రైటింగ్ నేర్చుకున్నా, డైరెక్షన్ నేర్చుకున్నా. అండ్ వాళ్ళు కూడా ఫ్రీడమ్ ఇచ్చారు. అంత ఫ్రీడమ్ ఇవ్వబట్టే నేను ఇక్కడ ఉన్నా అనమాట. అండ్ వాసు గారు కూడా అసలు మేము ఏం కాంటెంట్ చేస్తున్నాం, క్రియేటివ్గా ఏం డెసిషన్స్ తీసుకుంటున్నాం, హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దెమ్. అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చి, అరే మీరు చేయండి రా, మీ వెనక నేనున్నా, ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, నీ జర్నీలో నీతో పాటు పక్కనుండే ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనే పాయింటే ఐ వాంట్ టు టెల్. అవును, ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళిద్దరు అండ్ నేను వర్క్ చేసిన నా కలీగ్స్, సో 3 కేటగిరీస్లో అనుకుంటానండి. ఫస్ట్, నీతో పాటు ఇలా నిలదొక్కుని నిన్ను పుష్ చేసేవాళ్ళు. సెకండ్, నిన్ను అభిమానించేవాళ్ళు. ఇప్పుడు నేను ఏం చేసినా సరే సోషల్ మీడియాలో పెట్టినప్పుడు వాళ్ళందరూ డబుల్ ద లవ్ చూపిస్తారు. నేను కొంత నా క్రాఫ్ట్ మీద ఇష్టంతో చేస్తే అటు సైడ్ నుంచి నాకు డబుల్ లవ్ వస్తుంది. ఓకే. సో ఇలా ఈ ప్రాసెస్లో ఉండే మనుషులందరూ హెల్ప్ చేయడం వల్లే ఒక మనిషి ఒక స్టేజ్లో ఉంటాడని నేను భావిస్తానండి. రజనీకాంత్ గారు ఒక మాట చెప్పారు, మీరు ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నన్ను స్టార్ అంటున్నారు, నన్ను ఇది ఏదేదో అంటున్నారు, లేపుతున్నారు ఫుల్గా, కానీ ఇదంతా నేను మంచి డైరెక్టర్స్, మంచి ఫిల్మ్ మేకర్స్ చేతిలో పడడం వల్లే జరిగింది, వాళ్ళదే క్రెడిట్ అని. నాకు అప్పుడు అర్థం కాలే ఆయన ఎందుకు అలా అన్నాడు. అదేంటే రజనీకాంత్, నేను పెద్ద రజనీకాంత్ ఫ్యాన్. ఓకే. రజనీకాంత్ గారు ఏంటి వాళ్ళు క్రెడిట్స్ ఇస్తారేంటి, తలైవా తోపు తలైవా నువ్వు. ఓకే. నేను ఆ ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు నాకు అర్థమైందండి, ఇదంతా కాకుండా మూడోది ఫ్రెండ్స్ అండి. నా లైఫ్లో నేను ఏదైనా ఎర్న్ చేశానంటే నా ఫ్రెండ్స్. ఒక 15 మంది దాకా ఉన్నారండి నా ఫ్రెండ్స్. కాలేజ్ ఫ్రెండ్స్, ఇంటర్ ఫ్రెండ్స్, తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ. అంటే వీళ్ళు నాకు ఎంత సపోర్ట్ చేశారంటే అండి, అంటే ఇంట్లోంచి కూడా రాని సపోర్ట్, ఇంట్లో కూడా అరే నువ్వు దీనికి పనికిరావు, నువ్వేం చేయలేవు అనే మాటలు వస్తుంటే ఫ్రెండ్స్ వైపే చూస్తాం. ఇంకా మనకు ఇంట్లో సపోర్ట్ లేనప్పుడు ఫ్రెండ్సే. అండ్ నేను అడగక్కర్లేదు కూడా అండి సపోర్ట్కి. వాళ్ళు నువ్వు చేయరా, ఏం కావాలంటే మేము చూసుకుంటాం. నేను ఏదైనా లైఫ్లో ఎర్న్ చేశానంటే అది ఫ్రెండ్షిప్పేనండి. వీళ్ళ ఫ్రెండ్షిప్. ఈ 15 మంది నేను ముసలి అయిపోయినంత వరకు కూడా నన్ను సపోర్ట్ చేస్తూనే ఉంటారు, పుష్ చేస్తూనే ఉంటారు, నాకు ఏం కావాలంటే అది ఇస్తుంటారు. ఇంకా రుణపడిపోయి ఉంటాం అంటారు చూసారా, అలా రుణపడి. ఈ 3 కేటగిరీస్కి ఎవరైతే మనకు ఆపర్చునిటీ ఇస్తారో, ఎవరైతే మనల్ని అభిమానిస్తారో, ఎవరైతే లాస్ట్ దాకా మనతో పాటు ఉంటారో ఫ్రెండ్స్, ఈ 3 కేటగిరీస్కి నేను రుణపడి ఉంటానండి. ఫ్రెండ్స్ అన్నాం కదా, చైల్డ్హుడ్ మెమొరీ, ఏదైనా మంచి మెమొరీ, ట్రావెల్ ఇన్సిడెంట్ అయినా లైఫ్లో మీరు గుర్తుపెట్టుకునేది. కాలేజ్లో ఉన్నప్పుడు ఇండస్ట్రియల్ ట్రిప్కి వెళ్ళామండి. అంటే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ అందరం కలిపి బయటికి వెళ్ళాం, కులు మనాలి వెళ్ళాం అనమాట. ఓకే. వెళ్ళినప్పుడు ఆ ముందు రోజే ఏదో రివర్ రాఫ్టింగ్ అది ఇది అని చెప్పారు, చేసాం. ఫుల్ చలి ఉంటుంది కదండి, అందులోని December 31st జరిగింది అది. ఫుల్ చలి. ఇంకా హోటల్కి అక్కడి నుంచి మళ్ళీ మనాలి తీసుకెళ్ళి పడుకుండిపోయి అందరూ. నెక్స్ట్ డే ఏదో సౌండ్ వస్తుంది, మంచి సౌండ్ వస్తుంది, ఏదో సౌండ్కి లేచాను. కర్టెన్లు ఓపెన్ చేస్తే మణిరత్నం సినిమాలో ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట విజువల్. కింద నుంచి నది పారుతుంది, ఎదురుగుండా మంచు కొండలు ఉన్నాయి, సన్ కొడుతుంది ఆరెంజిష్గా. మైండ్ బ్లో అయిపోయింది.
ఆ విజువల్ చాలా అదేనండి. ఇంకా ఫ్రెండ్స్తో ప్రతి ఇన్సిడెంట్ మనకి మెమరబుల్ ఉంటుంది కదా. సో మెరుపు కళలు కదా మీ ఫస్ట్ మూవీ. మెరుపు కళల నుంచి థియేటర్లో మెరుస్తున్నారు కదా. సో ఈ జర్నీని ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక లైన్లో? అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అనే చెప్తానండి. ఎందుకంటే ప్రతి ఇటుక పేర్చుకుంటూ చాలా బాగా చెప్పారు. సూపర్ సో చెప్పారు. ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక అందమైన భవంతి కట్టాలని ఆశ ఉంది. అది ఎప్పటికైనా కడతానని అనుకుంటున్నాను. 100% కడతారు. ఏమన్నా ఇప్పుడు చెప్పారు ఇందాక అప్కమింగ్ మూవీస్ అంటే ఇంకా అఫీషియల్గా సైన్ చేసినవన్నీ ఇంకా ఒకటి నేను అనన్య నాగల్ల లీడ్ పేరుగా ఒకటి చేస్తున్నాను. అనన్య నాగల్ల తెలుసు, మల్లేశం మల్లేశంలో చేశారు ఆమె. మేమిద్దరం లీడ్ పేరుగా ఒక మూవీ చేస్తున్నామండి. వెనెల్ కిషోర్ గారు మెయిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. అసలు దీని గురించి అంటే టైటిల్ కానీ ఏది రివీల్ చేయదని చెప్పారు. బట్ దిస్ ఇస్ ఫైన్. అది బాగా వస్తుందండి. దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్. ఫుల్ కామెడీ కూడా ఉంటుంది. దాంతోపాటు జయముంది భయమేల మనసా అని ఒక రోడ్ ట్రిప్ ఫిల్మ్ నెక్స్ట్ రిలీజ్ అది ఉంది. అదొక కిక్ యాస్ ఫిల్మ్ అండి. చాలా ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అది కూడా అగైన్ ఏ సినిమాకి ఆ సినిమా కంపారిజన్ లేకుండా, సిమిలారిటీ లేకుండా చూసుకొని వెళ్తున్నాను అనమాట. కాకుండా ఇంకున్నాయండి ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి, చూడాలి ఏమవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇంకా మా ఆడియన్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యాన్స్కి? ఫస్ట్ మూవీ ఫస్ట్ థింగ్, నాకు ఫ్యాన్స్ అనగానే కొంచెం గాబరా వచ్చేస్తుంటుంది. మనం ఏం పెద్ద స్టార్ అయిపోయాం ఫ్యాన్స్ అంటే. బట్ అగైన్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ ఫీలింగ్ మనల్ని అభిమానించే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే. నేను ఎప్పటికప్పుడు నాకు నేను చాలా తక్కువగా అనిపిస్తుంటానండి. వాళ్ళు చూపించే లవ్ కానీ ఎఫెక్షన్ కానీ, అరే మనం ఏం పీకేం రా, వీళ్ళు ఎంత ప్రేమిస్తున్నారు మనల్ని అనే ఫీలింగ్ వస్తుంటుంది. ఎప్పటికప్పుడు వారానికి ఒక్కసారైనా. అండ్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తాను. నా లైఫ్లో ఏ సిచ్యువేషన్లో అయినా ఏదైనా బాధ కలిగినప్పుడు, బాధ అనే పాయింట్, దానికి కారణం ఏదైనా కావచ్చు. అంటే నా వర్క్ పరంగా కావచ్చు, ఇంట్లోంచి వచ్చే ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే బయట నుంచి ఇంకేదైనా ప్రెషర్ వల్ల కావచ్చు, ఏదైనా బాధపడుతున్నాను అంటే నెక్స్ట్ మినిట్ ఒక ఫ్యాన్ కానీ ఒక ఫాలోవర్ కానీ వచ్చి గుర్తుపట్టి మాట్లాడి నాకు నా మైండ్ ఇలా కదులుతున్న మైండ్ని స్ట్రైట్ చేసి నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావరా అని, ఏదో దేవుడే పంపించినట్టు ఇలా నెత్తి మీద ఇలా కొట్టి కరెక్ట్గానే వెళ్తున్నావరా అన్నట్టు. అంటే ఇది ఒకసారి కాదండి, 100 సార్లు జరిగింది. చాలాసార్లు జరిగిందా? పర్టికులర్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే, నేను అప్పుడు 2 ప్యారల్గా వర్క్ చేసామండి, ఇన్ఫోసిస్లోనే యాజ్ వెల్ యాజ్ ఇది. అప్పుడు చాలా డిప్రెస్డ్ స్టేట్లో ఉన్నాడు. చాలా బాధగా ఉండింది బికాస్ ఆఫ్ సమ్ రీజన్. అక్కడ ఉప్పల్లో మెట్రో ఎక్కడానికి నేను నడుచుకుంటూ వస్తున్నా. ఉప్పల్ ఏంటి కార్లో అక్కడి నుంచి ఇక్కడ దాకా సిటీకి దాకా రావాలంటే పులుసు కారిపోద్ది. సో పక్క మెట్రోలే. అండ్ కొంచెం అప్పటికి తెలుసు అనే లెక్కల్లో మాస్క్ అది వేసుకొని, హుడీ వేసుకొని, అద్దాలు పెట్టేసుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని, ఎవరి డిస్టర్బెన్స్ లేకుండా నేను టక్ 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 ఫాస్ట్గా నడుచుకొని వెళ్ళిపోతున్నాను. పైదాకా వెళ్ళిపోయా. మెట్రో టికెట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్తున్నా, లైన్లో నిల్చున్నా. పక్క నుంచి ఎవరో వచ్చి అంటే ఇలా వచ్చి వెయిట్ చేస్తున్నారు. నేను ఇలా తిరిగేసరికి ఒక అమ్మాయి ఆయాసపడిపోతుంది అనమాట. ఆయాసపడిపోతుంది, మాట్లాడట్లేదు. ఏంటి నేను అలానే గుర్తుపడడానికి ఛాన్సే లేదు నేను ఎవరని. ఎవరు అనుకుంటుందో కొట్టడానికి వచ్చింది ఏంటి అనుకున్నాను అనమాట. తర్వాత మీరు రవి మహాదాస్యం కదా అన్నారు. నేను అప్పుడు హుడీ తీసి, మాస్క్ తీసి, అద్దాలు తీసేసి అవునవును. అక్కడ జంక్షన్ దగ్గర చూశాను, మీరే అని మా ఫ్రెండ్స్కి చెప్పినా నమ్మట్లేదు వాళ్ళు. మిమ్మల్ని ఒక్కసారైనా కలవాలని చెప్పి పరిగెత్తుకొని వచ్చాను. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పి ఆమె చేతులు షేక్ అయిపోతున్నాయి. అంటే అది ఆనందం, ఎగ్జైట్మెంట్. నేను హ్యాండ్ షేక్ ఇచ్చినప్పుడు ఫుల్ తడైపోయింది చెయ్యి అంతా. ఆ అమ్మాయికి మాటలు రావట్లేదు అనమాట సరిగ్గా. సో అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఏదో నన్ను అభిమానించేస్తున్నారు అదని కాదు, కానీ నేను ఎప్పుడైతే డిప్రెషన్లో ఉన్నానో మనకి కావాల్సిన మెడిసిన్ మన ఫాలోవర్స్ నుంచి, ఫ్యాన్స్ నుంచి వస్తుంది. అంటే మనం చేసేది ఏది వృధా పోవట్లేదు, అంతే కదా. రిటర్న్లో ఈ లవ్ రూపంలో వస్తుంది అనే ఫీలింగ్ అయితే నాకు ఎప్పుడు అనిపిస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ ద లవ్. నేను థ్యాంక్స్ ఇస్ జస్ట్ అ వెరీ స్మాల్ వర్డ్ మీ అందరికీ, కానీ
నేను ఇలా ఉన్నానంటే కారణం మీరే ఖచ్చితంగా ఎప్పటికైనా. ఇదేదో పెద్ద హీరో చెప్తున్నట్టు కాదు కానీ, పెద్ద హీరో చెప్తున్నట్టు కాదు కానీ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. పెద్ద హీరో అంటే మళ్ళీ చిరంజీవి గారు మీ ఫ్యాన్ అన్నారు కదా, అంటే మీకు చిరంజీవి గారు అంటే ఇష్టం అన్నారు కదా, చాలా కాంప్లిమెంట్ కానీ కలిసారా? లేదండి, నా డ్రీమ్ అండి చిరంజీవి గారిని. నాకు ఇద్దరినండి, చిరంజీవి గారిని, బాలు గారిని కనిపిస్తే వాళ్ళ కాళ్ళ మీద పడిపోవాలి ఫిక్స్. అదృష్టవశాత్తు ఒకసారి బాలు గారిని కలవడం జరిగిందండి. మన ఐ డ్రీమ్ ఇంటర్వ్యూ అవుతున్నప్పుడే ఆయన వస్తే ఆయన పాదాలు టచ్ చేశాను, ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నా. చిరంజీవి గారు నెక్స్ట్ అది ఎప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తాను. అవుతుంది అంతే, అవ్వాలి. అదే అగైన్ మళ్ళీ ఏదో ఒక నార్మల్ ఫ్యాన్ లా వెళ్ళి కలవడం కన్నా నాకంటూ కొంత గుర్తింపు వచ్చి, ఎవరైనా వచ్చి కుర్రాడు మన దాంట్లో చేస్తున్నాడండి, బాగా చేస్తాడు అని ఎవరైనా పరిచయం చేసి, లేకపోతే ఆయనకి గుర్తించి అప్పుడు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవాలని నాకు కోరిక. తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాట్.